వీళ్ళు వారిని కంట్రోల్ ఇన్ఫాక్ట్ కంటిన్యూ చేయలేకపోవచ్చు. యెమెన్లోని అన్ని ప్రాంతాలు హౌతీల కంట్రోల్ లేవు. స్థానిక మిలీషియాలు, గవర్నమెంట్ ఫోర్సెస్ నుంచి వీళ్ళకి కాస్త ప్రతిఘటన ఉంది. ఇది ఇంటర్నల్గా ఇన్స్టెబిలిటీని పెంచుతుంది. అండ్ డ్రోన్స్, మిసైల్స్ ఉన్న యాక్యురసీ ఎప్పుడు హై కాదు వీళ్ళది. అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ లోపాలు కూడా ఉన్నాయనేది వినిపించే మాట. హౌతీలపై ఇంటర్నేషనల్గా ప్రెషర్ కూడా ఉంది. అనేక దేశాలు వారిని కొంతమంది మిలిటెంట్ గ్రూప్ అంటే, ఇంకొంతమంది టెర్రరిస్ట్ గ్రూప్ అంటూ ఉంటారు. ఇది డిప్లొమాటిక్ ఐసోలేషన్కి దారితీస్తుంది ఆ దేశాన్ని. సముద్రంలో పెద్దగా నేవీ లేదు వీళ్ళకి, షిప్పింగ్ను డిస్టర్బ్ చేయగలరు, కానీ ఫుల్ స్కేల్ నేవల్ వార్కి అయితే మాత్రం ప్రిపేర్ కాలేరు. హౌతీలు గెరిల్లా వార్లో మాత్రం చాలా స్ట్రాంగ్, కానీ కన్వెన్షనల్ ఫుల్ స్కేల్ అయితే మాత్రం వీక్. పేద దేశాల సైన్యంగా మాట్లాడుకునే క్రమంలో ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే పెద్ద దేశాలు మాత్రం సైన్యంతో వస్తే ఎదురుగుండా నిలబడడం వీళ్ళకి కష్టం. హౌతీల స్ట్రెంగ్త్ ఏంటంటే హిట్ అండ్ రన్ ప్లస్ అసిమెట్రిక్ అటాక్స్. వీళ్ళ వీక్నెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కన్వెన్షనల్ వార్ని చేయలేకపోవడం. చిన్నదారులో చాలా ప్రమాదకరంగా ఉంటారు వీళ్ళు, కానీ పెద్ద యుద్ధం వచ్చినప్పుడు మాత్రం కష్టం. అయితే ఇది ఇరాన్ ఎలా వాడుకోవచ్చు అనేది కీలకంగా మారుతుంది. ఇరాన్ మాత్రం వీళ్ళని మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద దాడులకు ఇక్కడ దిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు వీళ్ళని ఇప్పుడు సిద్ధం చేస్తోంది? ఒకవేళ అమెరికా కనుక నేరుగా గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమైతే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలి. ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి దాంతోపాటు ఇటు నుంచి సౌదీ అరేబియా లాంటి వాటి మీద కూడా టార్గెట్ చేయాలంటే కీలకంగా ఉంది స్ట్రాటజిక్ లొకేషన్. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి యెమెన్ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం, ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో అయినా కానీ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే యెమెన్ స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ మనం అనుకున్న స్ట్రైట్, ఆ స్ట్రైట్ కూడా చాలా కీలకం. కొన్ని స్ట్రైట్ ఇప్పుడు వ్యాపార కోణం అనుకున్నాం, ఆ వ్యాపార కోణాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం అందరికీ. కానీ ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ అంటే యెమెన్ కనుక దాడి చేయగలిగితే ఇజ్రాయెల్ వరకు దాడి చేయగలదు అక్కడ. అండ్ ఇక్కడ గల్ఫ్లో అలజడి సృష్టించాలనుకుంటే సౌదీ అరేబియా వీటిలో అలజడి సృష్టించగలదు. ఒకవేళ ఇరాన్ తలుచుకొని ఇటువైపు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి సాధ్యమయ్యే పరిస్థితి అక్కడ. అండ్ అలాగే వాణిజ్యాన్ని డిస్టర్బ్ చేస్తే కనుక ఇప్పటికే ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిన తర్వాత ఈ స్ట్రైట్ ఆఫ్ మందాద్ని బ్లాక్ చేయాలనుకుంటే అండ్ ఏషియన్ కంట్రీస్కి చాలా పెద్ద దెబ్బ ఇది. ఎందుకంటే వాళ్ళ దిగుమతుల మీద ప్రభావం చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం యూరోప్ వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మీరు చూడొచ్చు యెమెన్ కరెక్ట్గా ఎక్కడుంది, కొంచెం జూమ్కి వెళ్దామండి. యెమెన్ ఉంది కదా, అక్కడికి కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంటున్నానంటే నేను ఐల్ డూ వన్ థింగ్. ఓకే, ఆ మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు యెమెన్కి సంబంధించి మీరు చూస్తే సౌదీ అరేబియాతో పాటు ఒమన్తో పాటు ఇటు మీరు చూసుకుంటే జిబోటి, అక్కడ కూడా అమెరికాకు ఒక ఐ థింక్ మిలిటరీ బేస్ ఉంది జిబూటి దగ్గర. కాబట్టి ఇక్కడ కూడా కాస్త వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. సౌదీ అరేబియాని అస్థిరపరిచే అవకాశం ఉంటుంది. అలా మాట్లాడుకుంటే ఇక చాలా గట్టిగా వాళ్ళు వార్కి వెళ్తారు, చాలా గట్టిగా వాళ్ళు యుద్ధానికి దిగే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అండ్ అదే యెమెన్ అక్కడి నుంచి టార్గెట్ చేస్తే మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ అటువైపు, సౌదీ అరేబియా కాస్త దగ్గరలో ఉంటుంది, సౌదీ అరేబియా టార్గెట్ చేయొచ్చు, ఒమన్ టార్గెట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళని యాక్టివ్ చేస్తే కనుక ఇటు సౌదీ అరేబియాతో పాటు మరి ముఖ్యంగా ఐ జస్ట్ షో యూ ఇన్ మ్యాప్. నేను కాస్త జూమ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను అండ్ సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ మ్యాప్ ఎక్కడుంది, ఎలా ఉంది అంటే ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ దాడులు జరిపే అవకాశం ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మూవ్ మాత్రం చాలా గట్టిగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇరాన్ది, కానీ ఆచితూచి వ్యవహరిస్తోంది, ఆచితూచి అడుగులు వేస్తోంది ఇప్పుడు. ఎందుకంటే కీలకమైన సందర్భం. ఇప్పుడు మిస్ అయితే కనుక తర్వాత భవిష్యత్తులో ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. అండ్ అటువంటి పరిస్థితిని వదలాలనుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యెమెన్ ఏం చేయబోతుంది? యెమెన్ కనుక ఇప్పుడు కీలక అడుగు వేయకపోతే కాస్త ఇబ్బందికర వాతావరణానికి గురే అవకాశం ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్కి టార్గెట్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఫుల్ స్కేల్లో. అట్ ద సేమ్ టైం ఈ మందద్ అని ఉంది కదా స్ట్రైట్, ఈ స్ట్రైట్ని కూడా బ్లాక్ చేసే అవకాశం క్లియర్గా ఉంది. ఇవన్నీ కూడా జరిగితే అప్పుడు పరిస్థితులు మారిపోతాయి, సిచ్యువేషన్స్ అందుబాటులోకి లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
يا هاشم చూసారు కదా వాళ్ళకి సంబంధించి ఎలా జరుగుతుంది అనేది. ఒకసారి నేను మీ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి యెమెన్ అండ్ యెమెన్కి సంబంధించి మీరు చూస్తే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా వస్తాయి మాట. మధ్యధరా సముద్రం నుంచి రెడ్ సీ నుంచి మీరు చూస్తే కాస్త ఇదిగోండి మధ్యధరా సముద్రం నుంచి ఇదిగోండి ఇలా వస్తాయి. సూయజ్ కెనాల్ మీదుగా ఇలా రావాల్సి ఉంటుంది. ఏవేవి వస్తాయి, ఎవరెవరికి ఇది చాలా కీలకం. ఒక్కసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇటు ఇవన్నీ కూడా వీటి మీద డిపెండ్ అవుతాయి. అంటే ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే పశ్చిమ దేశాలు ఇటు లండన్ కావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అన్నిటి కూడా చాలా కీలకమైన ప్రాంతం. వీళ్ళందరూ కూడా ఇదిగో ఇలా రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఈ మధ్యధరా సముద్రం ఇదంతా అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మీదుగా ఎర్ర సముద్రంలోకి వచ్చి ఇక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇదిగోండి అరేబియా సముద్రంలోకి అడుగు పెడతారు. కాబట్టి వీళ్ళు కీలకమైన ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కనుక వీళ్ళు యాక్టివ్ అయితే ఒక్కసారిగా ఈ 3 లక్షల సైన్యం రంగంలోకి దిగింది అనుకుందాం, ఇదంతా బ్లాక్ అయిపోతుంది. మీకు గుర్తుందో ఒకసారి మనం ఈ సూయజ్ కెనాల్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సూయజ్ కెనాల్లో ఒకసారి ఒక నౌక అడ్డంగా ఉండిపోతేనే 6 రోజుల పాటు దాన్ని క్లియర్ చేయడానికి అవకాశం లేకపోతే ఏకంగా ప్రపంచానికి 75,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది కేవలం 6 రోజుల వ్యవధిలోనే. ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది. ఇదిగో మీరు చూడొచ్చు, చూడండి. ఇంకా అదిగో చూసారు కదా సూయజ్ కెనాల్ అని చెప్పి. ఇదిగో ఇది జస్ట్